హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు ఆలయాల యొక్క చరిత్రను, పురాణాలు, పండుగలు, పర్వదినాల గురించి తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని అందిస్తుంది. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఈ 2025లో కన్నుల పండుగ దివ్య కళ్యాణ మహోత్సవము జరుగుతుంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ రోజు వీడియో ద్వారా తెలుసుకుందాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి బుధవారం అనగా 2025 మే 7వ తేదీ నుంచి వైశాఖ బహుళ పాడ్యమి మంగళవారం మే 13వ తేదీ వరకు శ్రీ అనంతలక్ష్మి సత్యదేవుల దివ్య కళ్యాణ మహోత్సవములు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. వైశాఖ శుద్ధ దశమి అనగా మే 7వ తేదీ బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలుపుతారు. అనంతరం ఉదయం 8 గంటలకు చతుర్వేద పారాయణం నిర్వహిస్తారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు అనివేటి మండపం నందు శ్రీ స్వామివారిని, అమ్మవారిని పెండ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెగా చేయడం జరుగుతుంది. రాత్రి 7 గంటలకు ఎదురుకోలు ఉత్సవము కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ప్రముఖ పండితుల ఆధ్వర్యంలో రత్నగిరి కొండపై గల కళామందిరం నందు ఎదురుకోలు ఉత్సవం జరుగుతుంది. రాత్రి 9 గంటలకు కొండ దిగువన అనగా రత్నగిరి కొండ దిగువన శ్రీ సీతారాములను వెండి ఆంజనేయ వాహనంపై గ్రామోత్సవము నిర్వహిస్తారు. మే 8వ తేదీ గురువారం వైశాఖ శుద్ధ ఏకాదశి తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవ నిర్వహిస్తారు. ఆ తర్వాత 8 గంటలకు చతుర్వేద పారాయణం జరుగుతుంది. అదే రోజు ఉదయం 9 గంటలకు అంకురార్పణ, ధ్వజారోహణము, కంకణ ధారణ, దీక్షా వస్త్రధారణ నిర్వహిస్తారు శాస్త్రోక్తంగా. రాత్రి 7 గంటలకు రత్నగిరి కొండ దిగువన శ్రీ సత్యనారాయణ స్వామి వారిని వెండి గరుడ వాహనంపై, శ్రీ అనంతలక్ష్మి అమ్మవారిని గజవాహనంపై, శ్రీ సీతారాములను వెండి పల్లకి నందు ఊరేగింపు చేయడం జరుగుతుంది. రాత్రి 9:30 గంటలకు రత్నగిరి పైన వార్షిక కళ్యాణ వేదికపై శ్రీ స్వామివారికి, అమ్మవారికి దివ్య కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మే 9వ తేదీన తెల్లవారుజామున సుప్రభాత సేవ, చతుర్వేద పారాయణం జరిగిన తర్వాత సాయంత్రం 5 గంటలకు హోమం నిర్వహిస్తారు. రాత్రి 6:30 గంటలకు అరుంధతి నక్షత్ర దర్శనం ఉంటుంది. రాత్రి 9 గంటలకు కొండ దిగువన రావణ బ్రహ్మ వాహనంపై శ్రీ స్వామి అమ్మవార్ల గ్రామోత్సవము నిర్వహిస్తారు. మే 10వ తేదీన సుప్రభాత సేవ, చతుర్వేద పారాయణం తర్వాత మధ్యాహ్నం 2:30 గంటలకు కొండపైన అనివేటి మండపంలో క్షేత్రపాలకులు శ్రీ సీతారాముల వారి సమక్షంలో శ్రీ స్వామి అమ్మవార్లకు మహదాశీర్వచనము, పండిత సదస్యము, పండిత సత్కారము చేస్తారు. రాత్రి 9 గంటలకు కొండ దిగువన పొన్న వాహనంపై స్వామి అమ్మవార్ల గ్రామోత్సవము జరుగుతుంది. ఇలా మన దేవాలయాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని మీకు అందించడం నచ్చినట్లయితే మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మే 11వ తేదీన సుప్రభాత సేవ, చతుర్వేద పారాయణం అనంతరం సాయంత్రం 4 గంటలకు శ్రీ సత్యనారాయణ స్వామి వారికి, శ్రీ అనంతలక్ష్మి అమ్మవారికి వన విహారోత్సవము నిర్వహిస్తారు. ఇదే రోజున సాయంత్రం 4 గంటలకు రథోత్సవము అత్యంత వైభవంగా జరుగుతుంది. మే 12వ తేదీన సుప్రభాత సేవ తర్వాత ఉదయం 5 గంటలకు శేషహోమము, కొట్నాలు, గౌరీ పూజ నిర్వహిస్తారు. ఉదయం 9 గంటలకు పంపా సరోవరం నందు చక్ర స్నానం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. సాయంత్రం 4:30 గంటలకు ధ్వజ అవరోహణము, కంకణ విమోచనం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. మే 13వ తేదీన సుప్రభాత సేవ, చతుర్వేద పారాయణం తర్వాత రాత్రి 7:30 గంటలకు రత్నగిరిపై నిత్య కళ్యాణ మండపం వద్ద శ్రీ పుష్ప యోగ మహోత్సవము కన్నుల పండుగగా నిర్వహిస్తారు. సత్యదేవుని ఈ వార్షిక దివ్య కళ్యాణము పరోక్షంగా భక్తులు చూడడానికి www.aptemples.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా 1500 రూపాయలు చెల్లిస్తే పరోక్షంగా చూడవచ్చు. ఈ అమౌంట్ ని చెల్లించిన వారికి అన్నవరం దేవస్థానం లైవ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం చేయడం జరుగుతుంది. మరియు ఈ భక్తులకు పోస్టల్ ద్వారా కండువ, జాకెట్, ప్రసాదం మరియు తలంబ్రాలు పంపించడం జరుగుతుంది. ముందు సంవత్సరం కూడా సత్యదేవుని ఈ కళ్యాణ మహోత్సవాలకు సంబంధించిన ప్రతి అప్డేట్స్ ని మన ఛానల్లో ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా ఈ కళ్యాణ మహోత్సవాలకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా వెంటనే మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. తెలుసుకున్నారు కదండి, అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలకు సంబంధించిన పూర్తి వివరాలను. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అక్కడ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థాంక్యూ ఫర్ వాచింగ్.